ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీసుకెళ్తానని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పినా క్షణిక ఆవేశంతో ఆ రోజు ఆ పార్టీకి ఎన్నికల్లో గెలిపించారు. 151 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి మొదటి రోజు నుంచి ఆయనకి ఆంధ్ర రాష్ట్రమన్నా తెలుగు జాతన్నా ఆయనకే కాదు ఆయన కుటుంబానికే ఒక కక్ష, ఒక కోపము. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే గెలిపిస్తున్నారు. అందులో బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటున్నారు. ఏదో ఒకసారి వేవుతో నాకు గెలిపించారని కక్షగట్టి రాష్ట్రం పైన 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి అంటే కొత్తగా పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కొత్త కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలు కొనసాగించాలి. అందులో ఒక సంక్షేమ పథకాలు ఇస్తే ఎవరికి ఉపయోగం ఉండదు. సంక్షేమము ఇవ్వాలి, దానికి సమాంతరంగా అభివృద్ధి కూడా తీసుకెళ్లాలి. ఈ రెండూ చేయకపోతే రాష్ట్రం వెనకబడిపోతుంది. 5 సంవత్సరాలు 10.5 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పు ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వంలో కూడా అప్పు చేస్తున్నాం. ఎంతవరకు అవసరం ఉందో అంతే అప్పు చేస్తున్నాం. కానీ గత ప్రభుత్వం 10.5 లక్షల కోట్లు ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా పెట్టారు. ఆర్టీఓ ఆఫీసులు తనఖా పెట్టారు, తహసీల్దార్ ఆఫీసులు తనఖా పెట్టారు, రైతు బజారులు తనఖా పెట్టారు. దీనన్నింటికీ మించి మనం అందరం మద్యానికి బానిసలుగా ఉన్నాం. సాయంత్రం అయ్యేసరికి మద్యం తాగడం అలవాటైంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ దుర్మార్గుడు మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తనఖా పెట్టి 25 సంవత్సరాలకు అప్పు తీసుకుని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఆ రోజు మీ అందరికీ చెప్పాం, మళ్లీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మళ్లీ ఈ రాష్ట్రం దేశంలో ఒక అగ్రగామిగా తయారవ్వాలంటే చంద్రబాబు నాయుడిని గెలిపించండి అని చెప్పి మీ అందరికీ గ్రామానికి వచ్చి వేడుకున్నాం. మళ్లీ ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎవరూ ఊహించలేదు. గ్రామాల్లో ఒక సమాంతర వ్యవస్థను పెట్టాడు, వాలంటరీ వ్యవస్థ. ప్రతి ఇంటికి నిఘా పెట్టాడు. మీరు గొడ్డల పార్టీ ఓటేస్తేనే మీకు పథకాలు వస్తాయని చెప్పాడు. చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పాడు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చే పెన్షన్ ఇస్తున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీరెక్కడికో వెళ్లి ఎండలో నిలబడాలి, మీకు పెన్షన్ కూడా అందదని మీ అందరికీ మాయమాటలు చెప్పారు. చెప్పినా సరే విజ్ఞప్తితో ఆలోచన చేసి మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు నేను ఎవ్వరూ ఊహించని విధంగా బంపర్ మెజార్టీతో 164 స్థానాలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మద్దతు పలికి ఏర్పాటు చేయించారు. అధికారం వచ్చింది, చాలా ఆనందపడ్డాను. అందులో మీ ఎమ్మెల్యేగా నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఇచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. మన నియోజకవర్గం ఎక్కడ కూడా ఒక్క దమ్మిడి ఖర్చు పెట్టి ఒక్క అభివృద్ధి గాని ఒక్క సంక్షేమం గాని చెయ్యలేదు. ఇవన్నీ నేను చేస్తానని ఆనందపడిపోయాను. పదవి బాధ్యతలు తీసుకున్నాను. ప్రభుత్వాన్ని చూస్తే ఎక్కడ చూసినా అప్పుడే.
గత ప్రభుత్వం మొత్తం బకాయిలు పెట్టేశారు. ఇవన్నీ బకాయిలు తీర్చాలి. కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వలేదు, ఉద్యోగస్తులకి జీతాలు లేవు, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు లేవు. ఇవన్నీ ఒక పక్క బాధలు, రెండవ పక్కన ఎలక్షన్లలో మా కార్యకర్తలందరూ మీ ఇంటికి వచ్చారు. సూపర్ 6 అని చెప్పాం. మీరు ఓటేయండి, 4,000 పెన్షన్ ఇస్తాం, 6,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అని చెప్పాం. మీరు ఓటేయండి, రైతుకి అన్నదాత కింద 20,000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాం. మీరు ఓటేయండి, ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు మహిళలకి ఉచితంగా ఇస్తామని చెప్పాం. మీరు ఓటేయండి, ఆడవాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పాం. ఈ రకంగా హామీలన్నీ ఇచ్చాం. చేతుల్లో డబ్బులు లేవు, ఎవడు అప్పడిగినా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవన్నీ ఏ విధంగా మనం చేయగలమని భయంతో పాలన ప్రారంభించాం. నేను ప్రతి మీటింగ్ లో చెప్తాను, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నా. దీనికి తోడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు కాబట్టే 24 మాసాల్లో మీరు, నేను, ప్రజలు ఊహించని విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లామని చెప్పి తెలియజేస్తున్నాను. మాట ప్రకారం పింఛన్లు పెంచాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, రైతుకు అన్నదాత సుఖీభవ 20,000 ఇచ్చాం, మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చాం, మత్స్యకార సేవలు వారికి 20,000 రూపాయలు ఇచ్చాం. మీ గ్రామాల్లో ఆటోలుంటే ఆటోలకు ఆదాయం పోతుందని వారికి 10,000 రూపాయలు ఇచ్చాం. గత ప్రభుత్వంలో రైతుకి తీవ్ర అన్యాయం చేశారు. మీ భూములు ప్రభుత్వం దగ్గర మొత్తం హక్కులన్నీ తీసుకొని మీ భూములు తాకట్టు పెట్టి అప్పులు తేవాలని ఒక దుర్మార్గమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరం భయపడ్డాం. ఆ యాక్ట్ వస్తే మన భూములు మన దగ్గర ఉండవు, మన పాస్ పుస్తకాలు ప్రభుత్వం తీసుకుంటుందని అందరం భయపడ్డాం. చంద్రబాబు నాయుడు గారు, నాకు నమ్మండి, నన్ను గెలిపించండి, రేపు ఆ చట్టాన్ని రద్దు చేసి మీకు ఆ సమస్య పరిష్కరిస్తానని చెప్పి ఆ చట్టాన్ని